Shall we turn our Bibles to 1 Corinthians chapter 11, verse 24 and 25. Shall we read it all together? 1 Corinthians chapter 11, verses 24 and 25. And when he had given thanks, he broke it and said, "Take, eat, this is my body, which is broken for you. This do in remembrance of me." After the same manner also, he took the cup, and after he had eaten, saying, "This cup is my New Testament in my blood. This do ye as often as you drink it, in remembrance of me." Shall we ask the Lord to help us? Our loving Heavenly Father, gracious Lord, King of kings and Lord of lords, ప్రభా మరొకసారి నన్ను నేను తగ్గించుకుంటున్నాను. మీ యొక్క ప్రశస్తమైన ప్రజల ఎదుట నిలబడుటకు, తండ్రి మీ వాక్యమును మాట్లాడటకు, ప్రశస్తమైన రక్తం ద్వారా నన్ను కడిగి శుద్ధీకరించండి. ప్రభా మరి మీరే మాతో మాట్లాడండి. మీ సన్నిధిని మా మధ్య ఉంచండి. మీరే మా బోధకుడుగా, మా నాయకుడుగా, మమ్మల్ని నడిపించే తండ్రివిగా, తండ్రి మీ సన్నిధితో మమ్మల్ని దర్శించమని, వినే చెవి, లోబడే హృదయం, నమ్మే హృదయం అనుగ్రహించండి. చీకటి అంధకార శక్తులను గద్దించి బంధించి మీరే ప్రభువా మీ కుమారుణ్ణి మిమ్మల్ని మీరు హెచ్చించుకొనమని యేసు ప్రభు నామమున స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. My time is very clearly given, so I'll be running. Okay, so you can also run with me. ఇక్కడ మనం చూసినటువంటి చదువుకున్న మాట, God is saying in these two verses two things, but two things are same. In remembrance of me. దేవుని యొక్క బల్ల మన మధ్యలో ఉంటుంది కదా. సో బల్ల దగ్గరికి మనం వస్తుంటున్నాం. We are going to take part in the Lord's table. God is asking us, each one of us, to remember Him. So, many times God knows that how we are being made, how easy we can forget Him, right? So that's why He said twice, remember me. When you're taking part, remember me. Now, our meditation is, what should we remember about Him? కదా, ఆయన గురించి ఏం మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్విక్గా కొన్ని విషయాలు చూసుకొని మనం ప్రభు యొక్క బలలో పాలు పొందాం. మొట్టమొదటిగా వీ షుడ్ రిమెంబర్ అబౌట్ హిస్ లవ్. మనం ఇప్పటికే మార్నింగ్ చక్కగా మనకి చాలా విషయాలు చెప్పబడ్డాయి. పాట కూడా ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ కదా. సో ఆయన యొక్క బలలో మనం పాలు పొందుతుండగా ఆయన ప్రేమ స్వరూపమైనటువంటి గాడ్ ఈజ్ లవ్ కదా. సో ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోమని మరి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రేమ గురించి వీ నో సో మెనీ థింగ్స్, బట్ బ్రీఫ్లీ విల్ జస్ట్ టచ్ ఫ్యూ వర్సెస్ అండ్ ఇట్స్ ఎ గుడ్ మెడిటేషన్. మీరు ఇంటికి వెళ్ళాక కూడా దీని గురించి ధ్యానించండి. ఇంకా God will encourage more and more. So, John's Gospel, chapter 15, verse 13. John's Gospel, chapter 15, verse 13. Greater love has no one than this, to lay down one's life for one's friends. తెలుగులో ఎవరైనా చదువుతారా? థ్యాంక్ యూ మా. సో తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టే వాళ్ళకంటే కూడా ఎక్కువైన ప్రేమ ఎవరికి లేదంట. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టాడంట. నువ్వు నేను ఎవరు? హీ కౌంటెడ్ యాజ్ హిస్ ఫ్రెండ్స్. బట్ నిజానికి చూస్తే మన ఫ్రెండ్సా? మన ఆరిజిన్ చూస్తే ఏంటి? వీ వర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్. వీ వర్ చిల్డ్రన్ ఆఫ్ డిజోబీడియన్స్. వీ వర్ అండర్ ద బాండేజ్ ఆఫ్ సిన్. మనకు జ్ఞాపకం చేసినట్లు బ్రదరు. And we were away from Him. We were the children of, almost like we can say children of Satan, but children of disobedience. God counted us as His own children, His own friends. That's why He came down. So ఆయన ప్రేమలో మొదటిగా ఏం చూస్తున్నామంటే గ్రేట్ లవ్ అంట. మామూలు లవ్ కాదు అది. గ్రేట్ లవ్ వీ కెన్ సీ బికాస్ He demonstrated. లోకంలో ప్రాణం పెట్టడానికి మించినటువంటి ప్రేమ ఏమైనా ఉందా? అంటే ఒక మాట అనుకుంటే లోకరీతిగా ఎవరో ఇద్దరు ప్రేమించుకుంటారు. పాపం అమ్మాయి కొరకు అబ్బాయి చనిపోతాడు, అబ్బాయి కొరకు అమ్మాయి చనిపోయారనే విషయాలు చదువుతూ ఉంటాం. చదివినప్పుడు ఏమనుకుంటాం? నిజంగా ఇతను చాలా ప్రేమించాడు.
అలాగే తల్లిదండ్రులు తన పిల్లల్ని కాపాడుకునేదానికి కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు ఏం చేస్తారు, ఆ పిల్లల్ని బయటికి లాగేసి వీళ్ళు దే గివ్ దేర్ లైఫ్స్ టు సేవ్ దెమ్ కదా. ఎంతోమంది వాళ్ళ పిల్లల్ని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దే సెల్ దేర్ కిడ్నీస్ టు సేవ్ దేర్ చిల్డ్రన్. ఎన్నో స్టోరీస్ వింటుంటాం. బట్ మన దేవుడు ఏం చేశాడు, హీ గేవ్ హిమ్సెల్ఫ్. మార్నింగ్ జ్ఞాపకం చేసిన రీతిగా హీ గేవ్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ. ఆయనకి మించినటువంటి గొప్ప ప్రేమ అనేది ఇంకెక్కడ కూడా లేదు. రెండో విషయం చూస్తున్నాము, ప్రేమలోనే కొన్ని విషయాలు ఎలా ప్రేమించడానికి కొన్ని మనం ధ్యానించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమన్స్ చాప్టర్ 5 verse 8. But God demonstrates his own love for us. While we were still sinners, Christ died for us. So it is very clear. While we were sinners, మనలో ఏ మంచితనం లేదు. పాపిలో మంచితనం ఏమైనా ఉంటుందా? నథింగ్, జీరో. Goodness was zero. We were sinners. While we were sinners, he gave his life for us. He died for us. తర్వాత చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 5 వరకు. ఐ విల్ క్విక్లీ రీడ్. బట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ లవ్, అగైన్ ప్లీజ్ రిమెంబర్, బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ లవ్, గొప్ప ప్రేమ అంట. సో మనం ఏదైనా దేవుని గురించి అతిశయపడాలి అంటే సింపుల్ టర్మ్స్లో నా దేవుడు నన్ను ప్రేమించినట్లు, దేవుని ప్రేమను బట్టి, మై గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ లవ్. హీ లవ్స్ మీ సో గ్రేట్లీ. సో వెన్ వీఆర్ రిజాయిసింగ్ దట్ గాడ్ ఈజ్ లవింగ్ మీ సో మచ్, వీఆర్ బోస్టింగ్ ఇన్ అదర్ వే. దేన్ని బట్టి మనం అతిశయించలేకూడదు, కానీ దేవుడిని బట్టి, దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన క్యారెక్టర్, ఆయన చేసే పనులను బట్టి వీ కెన్ రిజాయిస్. వెన్ వీఆర్ రిజాయిసింగ్ ఇన్ హిమ్, దట్ ఈస్ నథింగ్ బట్ బోస్టింగ్ ఇన్ గాడ్. దేవుని బట్టి మనము ఆనందిస్తూ ఉన్నప్పుడే ఆయన హెచ్చిస్తున్నాం, అతిశయిస్తున్నాం. నా తండ్రి ఎంత గొప్పవాడు, నన్ను నిజంగా ఎంత ప్రేమించాడు అని. సో ఇక్కడ చూస్తుంటే బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ లవ్ ఫర్ అస్, గాడ్ హూ ఈస్ రిచ్ ఇన్ మర్సీ made us alive with Christ. See, rich in mercy made us alive with Christ. We were dead, kada? No hope, ఎవరు కూడా మనం బాగు చేయలేరు. Spiritually we were dead. And only he was able to make us alive. అయితే చూస్తే ఇక్కడ మరి even when we were dead in transgressions, it is by grace you have been saved. మనకి బ్రదర్ రిమైండ్ చేశాడు ఏంటి, ఆఫరింగ్ ఆఫ్ ట్రాన్స్గ్రెషన్ కదా. సో అతిక్రమ బలి. సో హీ బికెమ్ అతిక్రమ బలి ఫర్ యూ అండ్ మీ కదా. తర్వాత చూస్తే మరి మనకు తెలిసినటువంటి మాటలు కొన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాము. 1 John 4:16. ఐ విల్ జస్ట్ క్విక్లీ రీడ్ అండ్ మూవ్ ఆన్. అండ్ సో వీ నో అండ్ రిలై ఆన్ ద లవ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఫర్ అస్. గాడ్ ఈజ్ లవ్. దట్ ఈస్ ద కీ వర్డ్. గాడ్ ఈజ్ లవ్. అవర్ ఫాదర్ ఈజ్ డాష్ ఏంటి, అవర్ ఫాదర్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ లవ్. ఇక్కడ చూస్తే 3:16లో జాన్స్ గాస్పల్ చాప్టర్ 3 verse 16. సో ఆయన ప్రేమ గలవాడు, ఆయన ప్రేమ అయినటువంటి దేవుడు. అయితే ఆయన నాకేం చేశాడు కదా. మా ప్రశ్న వచ్చినప్పుడు మనకి జాన్స్ గాస్పల్ 3:16 మనకు బాగా తెలిసినటువంటి మాటే. చదువుతారమ్మ తెలుగులో? అందరం చదువుదాం కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు ప్రేమని? ఆయనే దిగివచ్చి తన కుమారుణ్ణి రూపంలో తను మనకి అర్పించుకున్నాడు కదా. సో ఆయన ప్రేమామయుడు అనేది మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఆయన గొప్ప ప్రేమతో మనం ప్రేమించాడు అనేది చూస్తూ వచ్చాం. తర్వాత జెర్మియా చాప్టర్ 31 verse 3. The Lord appeared unto us in the past, saying, I have loved you with an everlasting love. I have drawn you with unfailing kindness. సో ఈ వచనాలు మనకు బాగా తెలుసు కాబట్టి కొద్దిగా త్వరగా కూడా మనం వెళ్ళొచ్చు. I have loved you with an నిత్యమైనటువంటి ప్రేమతో, శాశ్వతమైనటువంటి ప్రేమతో, మార్పు చెందని ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. సో ఈ మాట దేవుడు చెప్పేటప్పుడు భూమి మీద ఎవరితో నేను పోల్చొచ్చు నా ప్రేమని అంటే ఆయనకి ఎవరు కనిపించారు తెలుసా? తల్లి అయినా మరచు కానీ హల్లేలూయా అంటే తల్లి యొక్క ప్రేమతో తన ప్రేమను పోల్చుకున్నాడు. ఎందుకంటే మనకు అర్థమవుతుంది ఈజీగా. పుట్టిన దగ్గర నుంచి కూడా కంటికి రెప్పలా ఎవరు పెంచారు మనల్ని? అవర్ మదర్స్. అందుకే తల్లితో పోల్చుకున్నాడు. తల్లి అయినా మరచు కానీ నేను నిన్ను మరువను. ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను నిన్ను
ఆదరిస్తాను కదా. సో ఆయన ప్రేమ తల్లి వంటి ప్రేమ ఇక్కడ మనం చూసింది, శాశ్వతమైనటువంటి ప్రేమ. తర్వాత కీర్తనలు 136:1, Psalms 136:1, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హీ ఈజ్ గుడ్, హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. హిజ్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. తెలుగులో ఏముంది? కృప అని ఉంది, కానీ ఇంగ్లీష్లో హిజ్ లవ్ అని ఉంది ఒక వెర్షన్లో, హిజ్ మర్సీ కదా. సో ఆయన ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైనటువంటిది. తర్వాత గ్రేట్ లవ్ ఇంతకుముందు మనం చూస్తే ముందుకెళ్ళిపోదాం. క్రీస్తు యొక్క ప్రేమ ఒక వచనం చదువుకుందాం. క్రీస్తు యొక్క ప్రేమ ఎలాంటిది? క్రీస్తు కూడా మనల్ని ప్రేమించినాడు కదా. Ephesians chapter 3 verse 18 and 19. Ephesians chapter 3 verses 18 and 19. May you have power together with all Lord's holy people to grasp how wide, long and high and deep is the love of Christ, to know the love that surpasses knowledge, that you may be filled with the measure of all in fullness of God. అంటే దేవుని ప్రేమ గురించి ఇక్కడ ఎట్లా చెప్పాడు? క్రీస్తు యొక్క ప్రేమ అనేది జ్ఞానంకు మించినటువంటి క్రీస్తు ప్రేమ నువ్వు తెలుసుకున్నట్లు మీరు శక్తి. ఎలాంటిదంటే ఆయన ప్రేమలో ఏముంది? పొడవుంది, వెడల్పుంది, ఎత్తుంది, లోతుంది. సో ఆ ప్రేమ అనుభవించేదానికి అవర్ లైఫ్ ఈజ్ నాట్ సఫిషియంట్. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? నిత్యత్వంలో మీరు అనుభవిస్తూ ఉంటారని చెప్పి నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్నాడు. హిజ్ లవ్ ఈజ్ సో హ్యూజ్, అవర్ షార్ట్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ టు ఎంజాయ్ ఫుల్లీ. మనకు కొద్దిగా అర్థమవుతుంది కదా. సో ముందుకెళ్తే రోమన్స్ ఎపిసోడ్ టు రోమన్స్ చాప్టర్ 8 verse 35 to 35 and up to 37. Shall we read all together? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 నుంచి. Who shall separate us from the love of Christ? ఒక మాట ఆగుదాం ఇక్కడ. Who shall separate us from love of Christ? క్రీస్తు యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎవరు ఎడబాపుతారు? ఎవరు దూరం చేస్తారు? ఏమైనా ఉన్నాయా దూరం చేసేవి? మనం అనుకుంటాం మనకున్నటువంటి శ్రమలు, కష్టాలు, అప్పులు, బాధలు, రెస్పాన్సిబిలిటీస్, కొన్నిసార్లు వీ మే బీ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్ వీ మే ఫీల్ డౌన్. బట్ దేవుని ప్రేమ వీటన్నిటిలో ఉంది. యు ఆర్ ఇన్ క్రైస్ట్ ఆల్రెడీ. అండ్ ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్, బయట ప్రాబ్లమ్స్. నువ్వు ఎక్కడున్నావు? ఒక తల్లి ఒక కడుపులో పసిబిడ్డ ఎట్లయితే ఉంటారో ఆ రీతిగా నువ్వు నేను కూడా ఎక్కడున్నావు? క్రీస్తులో ఉన్నాం. క్రీస్తులో ఏమేమి ఉన్నాయి? క్రీస్తులో నీకు కావాల్సిన సమస్తం ఉంది. నీకు కావాల్సిన బలం ఉంది, ధైర్యం ఉంది, ఆరోగ్యం ఉంది, నీకు కావాల్సిన ఆశీర్వాదాలు ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. హోలీనెస్ ఈజ్ దేర్, ఎవ్రీథింగ్, రిజరెక్షన్ పవర్ ఈజ్ దేర్. నీకు ఏం కావాలి క్రీస్తులో? బ్రదర్ జ్ఞాపకం చేశాడు. హీఈస్ అవర్ పీస్. ఆయనే మనకి జీవము. హీఈస్ బ్రెడ్ ఆఫ్ లైఫ్ కదా. ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన విమోచన, ఆయనే మన జ్ఞానము. ఈ రీతిగా చూసుకుంటూ పోతే క్రీస్తు మనకి సర్వంలో సర్వం. ఎవ్రీథింగ్, యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. సో ఇప్పుడు బయట వచ్చేవన్నీ కూడా మనం అనుకుంటా, మన భాషలో చెప్పాలంటే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్. బికాజ్ అవర్ గాడ్ ఈజ్ సో గ్రేట్ అండ్ హిస్ లవ్ ఫర్ యూ అండ్ మీ ఈజ్ సో గ్రేట్. సో ద మోర్ వీ సీ, look at problems and things, we should see more towards God. ఓకే, ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఎవరు వేస్తున్నారండి ఈ ప్రశ్న? బైబిల్ ఎవరు రాయించారు? దేవుడే కదా. సో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, నా ప్రేమ నుంచి మిమ్మల్ని ఎవరు ఎడబాపుతారు? మిమ్మల్ని ఎవరు దూరం చేయగలుగుతారు? ఇవేవి కూడా దూరం చేయలేవు. బికాస్ హిజ్ లవ్ ఈజ్ సో గ్రేట్, సో మైటీ. అందుకే శ్రమ కానీ, బాధ కానీ, హింస కానీ, అనారోగ్యం కానీ, అప్పులు కానీ, వాట్ ఎవర్ యూ పుట్ ఎవ్రీథింగ్, ఏవి కూడా ఆయన యొక్క ప్రేమ నుంచి నిన్ను దూరం చేయలేవు. తర్వాత నాన్న 36, ఇందుని గూర్చి రాయబడినదేమని కానీ, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. తర్వాత నాన్న 37, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. మనలను ప్రేమించిన వాని ద్వారా అత్యధికమైన విజయము పొందుచున్నాం. ఒక పాట ఉంది కానీ ఇప్పుడు వద్దులే, టైం అయిపోయింది మనకి. సో అత్యధికమైన విజయం ఎక్కడి నుంచి పొందుతున్నాం? బికాజ్ ఆఫ్ హిజ్ లవ్, బికాజ్ ఆఫ్ హిమ్ కదా. ముందుకెళ్తే మరి ఆయన యొక్క ప్రేమ గురించి కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాము.
అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం. It was just before the Passover festival. Jesus knew that the hour has come for him to leave this world and go further. Having loved his own who were in the world, he loved them to the end. సో ఆయన ప్రేమ గురించి మనం జ్ఞాపకం చేస్తుంటున్నాం. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమామయుడైనటువంటి దేవుడు. ఆయన మనల్ని తన యొక్క స్నేహితుల్లాగా ప్రేమించి, గొప్ప ప్రేమతో ప్రేమించి తను బలిగా అర్పించుకున్నాడు. ఇలా చూస్తూ వచ్చినాము. అలాగే ఆయన ప్రేమ నుంచి కూడా ఏది మనల్ని ఎడబాపు నేరదని కూడా చూసాము. తర్వాత చూస్తే ఇక్కడ ఆయన అంతం వరకు, హీ లవ్డ్ దెమ్ టు ద ఎండ్. తెలుగులో ఏముంటుందంటే, ఆ వారిని అంతము వరకు ప్రేమించెను. మన దేవుడు అంతం వరకు ప్రేమిస్తాడు. అంతం అంటే ఏంటి? అంతం అంటే ఏంటండి? అంటే మనం చనిపోవడం ఫిజికల్గా కాదు. మనకు అంతం లేదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ థింగ్. మనము క్రీస్తుతో యుగయుగాలు జీవించబోతున్నాం. దేవుడు ఎంతకాలం ఉంటాడో మనం కూడా అంతకాలం ఉంటాం. సో ఆయన ఆది అంతము లేని వాడు. ఆయన పిల్లలు ఎట్లుంటారు? మనకు కూడా ఆది అంతం, ఆది అయితే ఉంటుంది మనకి, ఎందుకంటే వచ్చినాం కాబట్టి ఆరిజిన్. అంతం ఉండదు, దేవునితో ఉంటాం. సో ఆయన అంతము వరకు మనల్ని ప్రేమించేవాడు. అంటే నిత్యత్వంలో కూడా వీ ఎంజాయ్ సో మచ్ ఆఫ్ హిజ్ లవ్. సో ఈ లైఫ్ స్పాన్ 70 to 80 years లైఫ్ స్పాన్ అనేది చాలా 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 తక్కువ వెన్ యూ కంపేర్ దట్ విత్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. దాని తర్వాత ముందుకెళ్తే మరి హీబ్రూస్ చాప్టర్ 13 verse 5, ఆయన ప్రేమలో ఆయన అంతం వరకు ఉంటాడు మనకు తోడు. విడిచిపెట్టినటువంటి దేవుడు, ఆయన ప్రేమ గురించి చూస్తున్నాం. హీబ్రూస్ 13:5, గాడ్ హ్యాస్ సెడ్, నెవర్ విల్ ఐ లీవ్ యూ, నెవర్ విల్ ఐ ఫర్సేక్ యూ. విడువని ఎడబాయినటువంటి ప్రేమ ఆయనది. విడువని ఎడబాయిన ప్రేమ. కనుక ముందుకెళ్దాం. ఇంకా ఆయన మనల్ని ఒక తండ్రి వలె ప్రేమించినాడు. 1 John chapter 3 verse 1. 1 John chapter 3 verse 1. See what great love the Father has lavished on us. ఇంకొకటి ఈ వెర్షన్లో ఏముంది? ఫాదర్ బిస్టోడ్, లావిష్డ్, బిస్టోడ్. లావిష్ మనకు బాగా అర్థమవుతుంది. అంటే చాలా పుష్కలంగా కదా, సమృద్ధిగా తండ్రి మనల్ని ప్రేమించినాడంట కదా. సో వీ షుడ్ బి కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వాట్ వీ ఆర్. సో దేవుడు నా పిల్లలు అని చూపించుకొని చెప్పుకునేదానికి ఎవరున్నామంటే మనమే భూమి మీద ఉన్నాం. సో హీ రిజాయిస్ ఇన్ అస్. సో ఇప్పుడు బల దగ్గరికి వచ్చినాం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నాం కదా, చెప్తాను నేను తర్వాత. ఉంది ఇంకా కొన్ని విషయాలు. సరే ముందుకెళ్తే జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16 verse 27. ద ఫాదర్ హిమ్సెల్ఫ్ లవ్స్ యూ బికాస్ యూ హ్యావ్ లవ్డ్ మీ అండ్ హ్యావ్ బిలీవ్డ్ దట్ ఐ కేమ్ ఫ్రమ్ గాడ్. సో ఇక్కడ తండ్రి మనల్ని ప్రేమించినాడు, అలాగే క్రీస్తు కూడా మనల్ని ప్రేమించినాడు. అలాగే ఇంకా చూస్తే దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు కదా. సో ఈ ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఇన్ని రకాలుగా దేవుడు ఎందుకు రాయించి పెట్టాడు ఆయన ప్రేమ గురించి అంటే, సో దట్ యూ అండ్ ఐ కెన్ బి ఫిల్డ్ విత్ హిస్ లవ్. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క కమిట్మెంట్ నా పక్షంగా ఎప్పటికి కూడా మారినటువంటిది. ఆ నిత్యమైనటువంటి ప్రేమను బట్టి, శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి అవర్ హార్ట్స్ షుడ్ బి సోక్డ్ విత్ హిస్ లవ్. మన హృదయము ఆయన యొక్క ప్రేమతో సోక్ చేయబడినప్పుడు, నింపబడినప్పుడు, దట్స్ వాట్ మేక్స్ హిమ్ జాయ్ఫుల్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన పిల్లలు ఉన్నారు. మన పిల్లల్ని మనం ప్రేమించే ప్రేమను బట్టి ఇఫ్ దే ఆర్ సో హ్యాపీ, మనకేమొస్తుంది? ఏమొస్తుంది? మనకి డబుల్ సంతోషం వస్తుంది చెప్పాలంటే ఇంకో విధంగా. ఎందుకంటే పిల్లలు హ్యాపీగా ఉన్నారు కాబట్టి మనకి ఇంకా హ్యాపీ. సో ముందుకెళ్దాము. ఆయన యొక్క ప్రేమ గురించి ఇంకొక 2-3 వచనాలు చూసుకొని ముందుకెళ్దాం మనం. మరి సామ్స్ 103:12 త్వరగా చెప్తాను, టైం తక్కువ ఉంది కాబట్టి. మరి తూర్పు పడమల నుంచి కూడా మరి ఆయన యొక్క ప్రేమ మన అతిక్రమంలో లేదా దోషాలన్నిటి కూడా తీసేసి, ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ప్రేమ క్షమించేటటువంటి ప్రేమ, మన అతిక్రమంలో జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రేమ. తర్వాత చూస్తే ఆయన యొక్క ప్రేమ మనల్ని ఎంకరేజింగ్, మనల్ని ప్రోత్సహించేటటువంటి ప్రేమ అయింది. సో ఐజియా చాప్టర్ 41 verse 10. ఐజియా చాప్టర్ 41 verse, అందరం కలిసి చదువుకుందాం ఈ మాటలు. ఐజియా 41
10. So do not fear, for I am with you. Do not be dismayed, for I am your God. I will strengthen you and will help you. I will uphold you with my righteous right hand. సో ఇక్కడ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఎన్ని మాటలు రాసి పెట్టాడో చూడండి కదా. ఒక ఇక్కడ చూస్తే డు నాట్ ఫియర్ కదా, ఫర్ ఐ యామ్ విత్ యూ. మనల్ని ప్రోత్సహించేటటువంటి ప్రేమ, నేను నీకు తోడై ఉంటానని బలపరిచేటటువంటి ప్రేమ. ఇక్కడ మనకు ఒక చక్కటి పాట కూడా ఉంది. ఇఫ్ యు ఆర్ వాకింగ్ త్రూ ద వ్యాలీ దేర్ ఆర్ షాడోస్ ఆల్ అరౌండ్. ఇక్కడ ప్రామిస్ వస్తుంది, డు నాట్ ఫియర్, హీ విల్ గైడ్ యూ, హీ విల్ కీప్ యూ సేఫ్ అండ్ సౌండ్. హీ హ్యాస్ ప్రామిస్డ్ టు నెవర్ లీవ్ యూ nor forsake you, and his word is true, God is good. చాలు, మనకు టైం తక్కువ ఉంది కాబట్టి. సో భయాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏం చేయాలి? డు నాట్ ఫియర్, డు నాట్ ఫియర్ అని దేవుడు చాలాసార్లు చెప్పాడు కదా. మనం ఏం చేయాలి తెలుసా? పాట పాడుకోవాలి. చక్కగా ఉంది పాట, డు నాట్ ఫియర్ కదా, డు నాట్ ఫియర్. సో ఎన్నో విషయాలు వస్తాయి, కానీ ఆయన ప్రేమను బట్టి వీ షుడ్ బి ఎంకరేజ్డ్. డు నాట్ ఫియర్, హీ విల్ గైడ్ యూ. తర్వాత ముందుకెళ్తే మనకి టైం లేదు, సెకండ్ పాయింట్కి వెళ్ళిపోదాము. దిస్ ఈజ్ ద ఫౌండేషన్, దట్స్ వై వీ హ్యావ్ టు టేక్ టైం. ఆయన జ్ఞాపకం చేసుకోవడంలో చాలా పునాది లాంటి విషయం ఏంటంటే, గాడ్ లవ్స్ యూ సో మచ్, సో మచ్, సో మచ్, సో మచ్, దట్స్ వై హీ గేవ్ హిజ్ లైఫ్ ఫర్ యూ. యు ఆర్ సో ప్రెషియస్ ఇన్ హిజ్ సైట్ that he was willing to give his own life and his own everything when he was on this earth. And that brings a great settlement in our heart. He loves me so deeply. So ఇది ఏం చేస్తుందంటే మనకి విశ్వాసాన్ని ఇస్తుంది. It gives faith that let what may come, my God is with me. My Father loves me so much. And what is the proof? He gave his life on the cross of Calvary. What else proof you want? The world is, the history is divided, BC and AD, before Christ and after death. It's a proven thing. సరే ముందుకెళ్తే మరి ఆయన యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి, అది మొదటి విషయము. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. దట్స్ వై ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే దెన్ వీ కెన్ బిల్డ్ ఈజీలీ కదా. సో టేక్ దట్ యాజ్ అ ఫౌండేషన్. హీ లవ్స్ మీ సో డీప్లీ, నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. సెకండ్ థింగ్ ఈజ్, remember not only his love, we should remember his sacrifice. బ్రదర్ జ్ఞాపకం చేస్తారు మనకి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన యొక్క సాక్రిఫైస్, త్యాగము కదా. సో 2-3 వచనాలు చూసుకొని ముందుకెళ్దాం. ఐజియా చాప్టర్ 53 వర్స్ 5. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అందరం కలిసి చదువుకుందామా? ఇక్కడ మనకు టైం సేవింగ్కి త్వరగా చదువుకోవచ్చు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగొట్టబడను, మన సమాధానమైనటువంటి శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది కదా. సో బ్రదర్ జ్ఞాపకం చేసి, హీ ఈజ్ అవర్ పీస్ కదా. ఎట్లొచ్చింది పీస్? హౌ హీ బికేమ్ పీస్? దిస్ ఇస్ హౌ. ఆ పీస్ ఇచ్చేదాని కొరకై ఆయన అతిక్రమ పొందాల్సినటువంటి ఆ యొక్క శిక్ష అంతా ఆయన భరించినాడు, పెనాల్టీ అంతా ఆయన తీసుకున్నాడు. మనం రక్షించబడిన తర్వాత కూడా మనం ఎప్పుడైనా పాపాలు చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు సమాధానార్థమైనటువంటి ఆ శిక్ష కూడా ఆయన అనుభవించినాడు. అందుకే హీ ఈజ్ అవర్ పీస్. సో బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సాక్రిఫైస్ ఈజ్ సో గ్రేట్, వీ షుడ్ రిమెంబర్ దట్. రెండవదిగా హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 10. హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 10. నేను బ్రదర్ ఏం మాట్లాడుకోలేదు ముందు ఏం చెప్పాలనేది. సో కొన్ని అట్లా రెండు యునైటెడ్గా వస్తున్నాయి కొన్ని విషయాలు. హీబ్రూస్ 10:10. ఓకే. అండ్ బై దట్ విల్ చదువుదాం, ఇక్కడ ఉందా? ఓకే. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క శరీరం అంతా ఒక్కసారి అర్పించబడింది. హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ టోటల్లీ, కంప్లీట్లీ పర్ఫెక్ట్ సాక్రిఫైస్. సో దాంట్లో ఏం చూస్తున్నామంటే మనం సాక్రిఫైస్ కనిపిస్తుంది కదా. సో దాంట్లో 2 అర్థాలు వస్తాయి. ఒకటి త్యాగము, రెండోది తను అర్పణగా అర్పించుకున్నాడు, త్యాగం చేసుకున్నాడు. కనుక ఆయన త్యాగాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా నువ్వు నిజంగా నీ యొక్క ప్రేమలో త్యాగం ఉన్నది. దాని తర్వాత ముందుకెళ్తే 1 Peter chapter 2 verse 24. 1 Peter 2:24.
అందరం కలిసి చదువుకుందాం. ఇక్కడ మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతారు. ఆయన తానే తన శరీరం మందు పాపములను మ్రాను మీద మోసుకొనెను కదా. సో ఇక్కడ ఆయన యొక్క తన సొంత శరీరంలో పాపాలను ఏం చేశాడంట? మోసాడు. సాక్రిఫైస్ అనేది మళ్ళీ ఇక్కడ చూస్తుంటున్నాం. ఇంకొక మాట చదువుకొని ముందుకెళ్దాం. ఆర్ ఐ కెన్ స్కిప్ ఇట్ టు సేవ్ టైమ్. ఐల్ జస్ట్ రీడ్. దిస్ ఈజ్ మై బాడీ ఆఫ్ ద కవెనెంట్ విచ్ ఈస్ పౌర్డ్ అవుట్ ఫర్ మెనీ ఆఫ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. మాథ్యూ 26:18. సరే, ఇవన్నీ బాగున్నాయి. ఆయన యొక్క సాక్రిఫైస్ గురించి ఎన్నో విషయాలు మనం చూస్తూ వచ్చినాము. అయితే ఎట్ ద సేమ్ టైం మూడవదిగా నేను క్వశ్చన్ అడగొచ్చా? ఫస్ట్ విషయం ఏం చూసామండి? ప్రేమ. రెండో విషయం నేను నిన్ను అడుగుతున్నాను, వెనకాల కూర్చోను. ఓకే. సో సాక్రిఫైస్, దేవుని యొక్క సాక్రిఫైస్. తర్వాత మూడవదిగా రిమెంబర్ హిస్ ఎంకరేజ్మెంట్ అండ్ ఎగ్జాంపుల్. వి షుడ్ రిమెంబర్ హిస్ ఎంకరేజ్మెంట్. ఎంత దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడో అలాగే ఆయన యొక్క మాదిరిని. మత్తయి సువార్త 11:28 నుంచి 30 వరకు. మాథ్యూ 11:28-30 చదువుకుందామా? 28 నాన్న, 18 కాదు. నో 11:28. ఓకే, మనం తీసిన వాళ్ళు చదువుకుందాం. కమ్ టు మీ ఆల్ యు ఆర్ weary and burdened, I will give you rest. Take my yoke upon you and learn from me, for I am gentle and humble in heart, and you will find rest for your souls. సో ఈ మాట ఎందుకో నాకు తెలియదు, కానీ ఈ వారంలో గిరాగిరా తిరుగుతూ ఉండింది. సో ఇక్కడ చూస్తున్నాం మనం ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాం. మన భారాలన్నీ దేవునికి తెలుసు కదా, ఎన్నో భారాలు మోస్తున్నాం కదా. సో దేవునికి తెలుసు. అయితే దేవుడు ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, మీ భారాలు తెలుసు, మీ యొక్క పరిస్థితులన్నీ నాకు తెలుసు, మీరేం చేయాలి? నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. మీ భారాలతో నా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇప్పుడు ఎవరైనా గంప పెట్టుకొని బరువు మోసుకుంటూ మన దగ్గరికి వస్తే విశ్రాంతి ఎట్లా వస్తుందండి వాళ్ళకి? గంప దించాలి కదా. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ భారాలతో నా దగ్గరికి రండి, మీ భారం అంతా నేను తీసుకుంటాను, నేను మోస్తాను, మీరు విశ్రాంతి అనుభవించండి. ఆయన మోయగలుగుతాడు, నువ్వు నేను మోయలేం. చాలా ఒకవేళ మోసినా కానీ బాధలు పడుతూనే ఉంటాం. మనకెందుకు వచ్చింది కదా. ప్రభువా, నువ్వు నన్ను కొనుక్కున్నావు. హీ బాట్ అస్ విత్ హిస్ బ్లడ్. మార్నింగ్ జ్ఞాపకం చేసుకున్నాం కదా. సో మాస్టర్ ఎవరు? ఇప్పుడు యజమాని ఎవరు? కొనుక్కున్నాడే కదా. సో ఆయన యజమాని. సో మన ప్రాబ్లమ్స్ కూడా ఆయన కొనుక్కున్నాడు, మన సమస్యలు కూడా ఆయనే కొనుక్కున్నాడు. సమస్య ఎవ్రీథింగ్ కదా. సో దాని తర్వాత మరి ముందుకెళ్దాం. మూడో విషయం ఏం చూసాం మనం? ఆయన యొక్క ఎంకరేజ్మెంట్ ఎగ్జాంపుల్లో కొన్ని విషయాలు చూస్తుంటున్నాం. సో ఆయన ఎలాంటి వాడు అనే విషయం ఇక్కడ చూస్తే, ఐఎమ్ జెంటిల్ అండ్ హంబుల్ ఇన్ హార్ట్. ఆయన ఎట్లాంటి వాడు అంటే, మన బాధలతో భారాలతో దగ్గరికి పోయినప్పుడు ఆయన నేచర్ ఏంటంటే, ఆయన సాత్వికుడు, దీన మనసు గల. అంటే ఆయన దగ్గర టైం ఉంది, నువ్వు కూర్చో ఆయన దగ్గర చెప్పుకొని బాధలన్నీ. 2 వండర్ఫుల్ థింగ్స్ అబౌట్ అవర్ గాడ్ ఈస్ హీ ఈస్ జెంటిల్ అండ్ హంబుల్. హీ గాట్ ఎవ్రీ రైట్ టు జడ్జ్ యూ అండ్ మీ కదా. హీ కెన్ ఫైండ్ like 100 things what's wrong with us, but he is a loving father. See, mothers are great. When they love so much the children, they always encourage the children kada. So our father is like a loving mother. He encourages us. He knows exactly what we are with his gentleness, and also he is humble కదా. యేసుక్రీస్తు ప్రభు హంబుల్. అసలు హంబుల్నెస్కి ఒక కింగ్ ఆఫ్ హ్యూమిలిటీ ఎవరైనా ఉన్నారంటే మన తండ్రే, ఇంకెవరు లేరు. హీ ఈజ్ సో గ్రేట్ ఇన్ హ్యూమిలిటీ. ఇది పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ ఎప్పుడైనా ధ్యానించండి. సో హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్, బీయింగ్ ఎ గాడ్, హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ టు బీ ఏ హ్యూమన్ బీయింగ్. దేవుడైన వాడు మనిషిగా తగ్గించుకున్నాడు, దాంట్లో తగ్గింపు చూస్తాం. దాని తర్వాత హీ బికేమ్ సర్వెంట్. ఫిలిపియన్స్ చాప్టర్ 2లో ఉంటుంది, తర్వాత చదవండి ఎప్పుడైనా. ఆయన మనిషిగా మారడమే కాదు, హీ బికేమ్ సర్వెంట్. దాసుడుగా తాను రిక్తునుగా చేసుకొని దాసుని స్వరూపమును ధరించుకొని అన్నట్టు. అంటే దేవుని స్వరూపాన్ని పక్కన పెట్టాడు. అంటే దేవుడిగా ఆయనకుంది, ఎవ్రీ పవర్ ఈజ్ దేర్, బట్ హీ కేమ్ ఆన్ ఎ మిషన్ టు సేవ్ యూ అండ్ మీ. ఏమా?
సో ఆయన తగ్గించుకొని తను దాసుడిగా అయినాడు. మూడోదిగా చూస్తే సార్ దాసుడిగా అయ్యాడు, 2 స్టెప్పులు తగ్గాడు చాలే అనుకుంటే అక్కడ తాగలేదు. హీ బికేమ్ క్రిమినల్ ఫర్ యూ అండ్ మీ. బ్రదర్ జ్ఞాపకం చేసి ఆయన మన కొరకు ఏమయ్యాడంట? పాపముగా అయ్యాడు, శాపముగా అయ్యాడు. దాని అర్థం ఏంటి? ఇన్ అదర్ వే దే కౌంటెడ్ హిమ్ యాజ్ క్రిమినల్, రైట్? యాజ్ ఎ క్రిమినల్ హీ డైడ్. హీ వాజ్ కౌంటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద క్రిమినల్స్. దేని కొరకు? నీ కొరకు, నా కొరకు కదా. సో వాట్ వీఆర్ సీయింగ్ ఈస్ హీ ఈస్ హంబుల్డ్ సో మచ్. దట్స్ వై హీ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్ కదా. తర్వాత ముందుకెళ్తే జాన్స్ గాస్పెల్ చాప్టర్ 13 వర్స్. అయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట ఏమవుతుంది, మనం ఆయనతో మన భారాలన్నీ పంచుకున్నప్పుడు, మన బాధలు చెప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడా? అన్నీ కూడా విని హీ విల్ గివ్ రెస్ట్. అందుకే ఫిలిపియన్స్ 4లో ఉంటుంది, మనం మన యొక్క ప్రార్థనలు అన్నీ కూడా చేసినప్పుడు సమాధానం, సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానం దేవుడు ఇస్తాడు. అందుకే ఆయనకి చెప్పుకోవాలి మనం. సరే ముందుకెళ్దాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 13 వర్స్ 15. ఐ హ్యావ్ సెట్ యూ ఎన్ ఎగ్జాంపుల్ దట్ యూ షుడ్ డూ యాజ్ ఐ హ్యావ్ డన్ ఫర్ యూ. ఏం చేశాడంటండి ఇక్కడ జాన్స్? ఎవరైనా బైబిల్ చదవకుండా చెప్పాలి ఇప్పుడు నాకు. 13:15లో ఏం చేశాడు ఇక్కడ? ఏదో ఎగ్జాంపుల్ అంటే నేను ఎగ్జాంపుల్గా ఉన్నాను, నీకు మాదిరిగా ఉన్నానని చెప్తున్నాడు. ఏం చేశాడు యేసు ప్రభు? దేంట్లో మాదిరి అంటే ఇక్కడ గట్టిగా చెప్పాలి. శిష్యుల పాదాలు కడిగాడు. హంబుల్నెస్, హ్యూమిలిటీ కదా. ఆయన ఎవరు? ఆయన దేవుడు కదా. మామూలు మేము బ్యాక్గ్రౌండ్ మాది అంతే, మోస్ట్లీ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి దేవుడు అంటే అమ్మో ఇక్కడ. కానీ మనకి ఇక్కడ దేవుడు అంటే ఆయన అక్కడే కరెక్టే. ఆయన హోలీ, పరిశుద్ధుడు, సృష్టికర్త, సార్వభౌముడు, సర్వాధికారి, సర్వజ్ఞాని, సర్వాంతర్యం అన్నీ తెలిసినటువంటి వాడు. అన్నీ అయినప్పటికీ కూడా ఆయన ఒక తల్లిలాగా బిడ్డ పాదాలు కడిగినట్లు ఆయన నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి మన పాపపు మురికంతా కూడా కడుగుతున్నాడు కదా. ఇక్కడ శిష్యులందరూ పోతే అందరూ కూర్చో ఉన్నారు మంచిగా. ఒక దగ్గరికి పోయినప్పుడు అందరూ మామూలుగా ఆ రోజుల్లో బానిసలు ఉంటారు. బానిసలు వచ్చి కాళ్ళు కడిగేవాళ్ళు కదా ఇంటికి రాగానే ఎవరైనా. సో ఇప్పుడు స్థలం ఉంది, ఇంటి వన్ రిలీజ్ ఇచ్చాడు, కానీ బానిసను పెడితే వీళ్ళు రాగానే కాళ్ళు కడిగేదానికి నీళ్ళు ఇచ్చేవాడు, కడుక్కునేవాళ్ళు, కడిగేవాళ్ళు. ఇప్పుడు అందరు కాళ్ళు ముందు పట్టుకొని కాళ్ళు చాపుకొని కూర్చున్నారు. బానిస వస్తాడు, కాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూస్తున్నారు. బానిసలు లేరు అక్కడ. యేసు ప్రభు ఏం చేశాడు? మైండ్ ద గ్యాప్ అని ఉంటుంది మనం ట్యూబ్లో వెళ్ళేటప్పుడు. యేసు ప్రభు ఫిల్ ద గ్యాప్. గ్యాప్ ఏంటి అక్కడ? కాళ్ళు కడగాలి. కెన్ యూ ఇమాజిన్? నిజంగా యేసు ప్రభు ఏంటి, ఒక మనిషి పాదాలు కడగడం ఏంటి? ఫ్యూజులు ఎగిరిపోతే మనం ఆలోచిస్తే మనకు అర్థం కాదు. దాట్స్ వై హీ ఈస్ కింగ్ ఆఫ్ హ్యూమిలిటీ. ఓన్లీ ఏ లవింగ్ ఫాదర్ అండ్ మదర్ కెన్ డూ దట్. వేరే వాళ్ళు చేయలేరు. చేసినా కానీ డబ్బుల కొరకు చేస్తారు వాళ్ళు. దే ఆర్ జస్ట్ సర్వెంట్స్ అంతే. సో వీ సీ హౌ మచ్ హీ ఈస్ హంబుల్ ఇన్ హిస్ సర్వీస్, ఇన్ హిస్ లవ్ కదా. సో ఒక మనిషి పాదాలు కడగడం, అది కూడా పాపుల యొక్క పాదాలు కడగడం అనేది ఇట్స్ హైట్ ఆఫ్ హిస్ హ్యూమిలిటీ. వీ క్యాంట్ ఇమాజిన్. సో ముందుకెళ్తే అందుకే ఆయన మనకి ఎగ్జాంపుల్ కదా. అందుకే ఎగ్జాంపుల్. ఈవెన్ లోకంలో కూడా చాలామంది యేసు ప్రభు యొక్క నేచరు, ఆయన యొక్క ప్రీచింగ్, ఆయన ఎగ్జాంపుల్ని బట్టి సో మెనీ పీపుల్ గెట్ అట్రాక్టెడ్ కదా. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద కొట్టమని చెప్పిన అది ఎక్కడ నేర్చుకున్నాడు? మన మహాత్మా గాంధీ అంటారు కదా, గాంధీ గారు ఎక్కడ నేర్చుకున్నారు? బైబిల్ నుంచి నేర్చుకున్నారు, యేసు ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. సో దట్స్ వై ఆయన మనకు మాదిరి. ఎన్ని విషయాలు అంటే అన్ని విషయాల్లో మాదిరి. నీకు ఏం కావాలో ఫుల్ కంప్లీట్ అనేది ఆయనలో దొరుకుతుంది మనకి. తర్వాత ముందుకెళ్తే హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 2 and 3 క్విక్గా చూసుకుందాం, మన టైం అయిపోతుంది. ఐ నీడ్ టు క్లోజ్ ఇన్ 1-2 minutes. సో మనం ఏం చేయాలంటే మరి ఫిక్సింగ్ అవర్ ఐస్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందుకు? ఈయన నాకు ఎగ్జాంపుల్, నా లైఫ్లో ఈయనే నాకు మాదిరి అని సెట్ చేసుకున్నప్పుడు వి జస్ట్ గో ఆఫ్టర్ హిమ్. ప్రభు మీరేం చేస్తారు ఈ పరిస్థితుల్లో, నేనేం చేయాలి? సో వీఆర్ విల్లింగ్ టు లెర్న్, విల్లింగ్ టు చేంజ్, విల్లింగ్ టు బి మోల్డెడ్. దెన్ గాడ్ విల్ కీప్ ఆన్ చేంజింగ్ అస్, ట్రాన్స్ఫార్మింగ్ అస్. మనకు టైం అయిపోయింది. సో ఇంకొక 3 points ఉన్నాయి, జస్ట్ నేను మెన్షన్ చేసి వెళ్ళిపోతాను. సో వాట్ వీ నీడ్ టు సో ఫార్ ఏం చూసుకున్నాం మనం, ఏం జ్ఞాపకం చేసుకోవాలంట? ఆయన ప్రేమ, దట్ ఈస్ ఫౌండేషన్ ఎప్పుడైనా కూడా. రెండోది ఆయన యొక్క
సాక్రిఫైస్ని జ్ఞాపకం చేసుకో. మూడోది రిమెంబర్ హిస్ ఎగ్జాంపుల్, ఎంకరేజ్మెంట్ ఆర్ హ్యూమిలిటీ కదా. దాని తర్వాత రిమెంబర్ హీఈస్ హోలీ యాజ్ వీఆర్ అప్రోచింగ్ హిస్ టేబుల్, యాజ్ హీ సెడ్ మెనీ టైమ్స్, యాజ్ ఐ ఆమ్ హోలీ యు బీ హోలీ. సో పరిశుద్ధుడు ఆయన. సో పరిశుద్ధుడిని జ్ఞాపకం చేసుకోవాలి మన ఆలోచనల్లో, మన పనులలో, మన మోటివ్స్లో. మనం ఏం ప్లాన్ చేసినా కానీ ఏముండాలి? హోలీనెస్, పరిశుద్ధత. అండ్ మనం ఏం చేసినా కానీ దేవుని యొక్క ఇంట్రెస్ట్ పెట్టుకొని చేయాలి. అవర్ మోటివ్ షుడ్ బి క్లీన్ అండ్ క్లియర్. ప్రభా నా కొరకు కాదు, ఇది మీది, మీ కొరకు. మీరేం చెప్తే అది చేస్తాం. బ్రదర్ కూడా జ్ఞాపకం చేశాడు కదా మార్నింగ్. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తము ఏదైతే ఉందో అదే చేసుకుంటూ వెళ్ళాడు. సో ఆ విషయంలో మరి హీఈస్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ ఆల్సో. సో దాని తర్వాత చూస్తే ఐదవదిగా వీ షుడ్ రిమెంబర్ దట్ హిస్ మిషన్ ఆన్ ఎర్త్ త్రూ ద చర్చ్. వాట్ ఈస్ ద మిషన్ ఫర్ అస్? గాస్పల్ అండ్ బిల్డ్ హిస్ కింగ్డమ్ కదా. సో దాని కొరకు మరి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. బల్ల మన ఎదుటి ఉంది అంటే ఈ అన్ని విషయాలు, ఎందుకంటే వీఆర్ ప్రిపేరింగ్ టు డూ హిస్ వర్క్. వాట్ ఎవర్ గాడ్ డిసైడెడ్ హిజ్ మిషన్, దాన్ని మనం చేయాలంటే ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత టైం లేదు, వచనాలు ఉన్నాయి కానీ జస్ట్ ఇంకో విషయము, వీ షుడ్ రిమెంబర్ ద ఎటర్నల్ రివార్డ్. దెర్ ఈజ్ ఎ రివార్డ్. దేవుడు చెప్పాడు మరి నేను త్వరలో రాబోతున్నాను, వాని పని చొప్పున నేను వానికి జీతం ఇస్తాను కదా. సో దేవుడు జీతం ఇస్తాడు. ఇప్పుడు చర్చిలో ఎవరైతే గట్టిగా పనిచేస్తున్నారో నమ్మకంగా దేవుని కొరకు అని, వాళ్ళకి ఏమి ఇస్తాడు దేవుడు? రివార్డ్ ఇస్తాడు కదా. సో అండ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో రివార్డ్స్ గురించి, మనకి టైం లేదు. ఫైనల్లీ వీ షుడ్ రిమెంబర్ దట్ హీ in eternity we are going to be with him. We will be eternally living in fellowship with him. We will be serving the Lord. We will be rejoicing the Lord. సో మన యొక్క గమ్యము లేక అంతం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. ఇట్ ఈస్ సో గ్లోరియస్, వీ కెనాట్ కంపేర్ దట్ విత్ ఎనీ అదర్ థింగ్. వి విల్ అక్కడ మనం నిద్రలేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా దేవునితో ఉంటాం. హీ విల్ బి లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్. మన కుటుంబంలో దేవుడు ఉంటాడు, కలిసి జీవిస్తాం, ఆయన చూస్తాం మనం. సో ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. రెవల్యూషన్స్ చాప్టర్ 21 వర్స్ 3 and 4. రెవల్యూషన్స్ 21, 3 and 4 అందరం కలిసి చదువుకుందాం. ఇక్కడ ఉంది. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. తర్వాత 4, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయను, మరణం మీకు ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన మీకు ఉండదు, మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. సో బాధ ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. ఆయనే మనతో పాటు నివసిస్తూ ఉంటాడు, ఆయనతో నివాసం చేస్తాం. ఇంకో మాట నేను చదువుతాను జస్ట్ క్లోజింగ్గా. రెవల్యూషన్స్ 22:3-5లో ఉంటుంది. నో లాంగర్ విల్ దేర్ బి ఎనీ కర్స్, ద థ్రోన్ ఆఫ్ గాడ్ and of the Lamb will be in the city, his servants will serve him, they will see his face, and his name will be on their foreheads. సో మన కర్స్ అంతా తీసేసుకున్నాడు యేసుప్రభు శిలువలో. ఇంకా కర్స్ అనేది లేదు మనకి. నిత్యత్వంలో మనం ఆయనతో పాటు ఉంటాము. అండ్ హిస్ సర్వెంట్స్ విల్ సర్వ్ హిమ్ అని ఉంది. అంటే ఆయన సేవకులంగా, ఆయన పిల్లలంగా పరలోకంలో కూడా మనకు ఒక సేవ ఉంది కదా. ఎంతో ఆనందంగా, సంతోషంగా దేవునితో నిత్యత్వంలో నివసిస్తూ చేస్తాం. సో ఏం జ్ఞాపకం చేసుకున్నాం? సమ్మరైజ్ చేసుకుంటే ఆయన ప్రేమను మనము జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, అండ్ ఆల్సో ఆయన హిజ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఆల్సో హిజ్ ఎగ్జాంపుల్ ఇన్ హ్యూమిలిటీ జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత హీఈస్ హోలీ కదా, పరిశుద్ధుడు అనే విషయము. తర్వాత ఎటర్నల్ రివార్డ్ అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు లివ్ విత్ ద లార్డ్ ఇన్ ఎటర్నిటీ. అండ్ ఒకటి మిస్ అయ్యి మీరు ఎవరు నన్ను పట్టుకోలేదు ఇక్కడ. చర్చికి ఇచ్చినటువంటి మిషన్ రెస్పాన్సిబిలిటీ అనేది దట్స్ ఆల్సో గాస్పల్ అండ్ బిల్డింగ్ హిస్ కింగ్డమ్. ఓకే, మే లార్డ్ హెల్ప్ us to do so.